హాయ్. గత 2, 3 రోజులుగా ఏ న్యూస్ ఛానల్‌లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక్కటే న్యూస్. అది ది టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి. అసలు జానీ మాస్టర్ గురించి న్యూస్ ఏంటి అనంటే, జానీ మాస్టర్ తన దగ్గర వర్క్ చేస్తున్న ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద సెక్చువల్‌గా అలాగే ఫిజికల్‌గా హెరాస్ చేశారు అని చెప్పేసి ఆ అమ్మాయి సెప్టెంబర్ 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కేస్‌ని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. సో ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత జానీ మాస్టర్ అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరిని అడిగినా జానీ మాస్టర్ గురించి తెలియలేదు. సో నార్సింగ్ పోలీస్ ఆఫీసర్, సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి కూడా జానీ మాస్టర్ని సెర్చ్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ గోవాలో దొరికారు, పోలీస్ ఆఫీసర్ సైబరాబాద్కి తీసుకొస్తున్నాము అనే న్యూస్ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు దట్ ఈస్ 19 సెప్టెంబర్ 2024 ఈ న్యూస్ రావడం జరిగింది. సో అసలు ఈ అమ్మాయికి జానీ మాస్టర్కి పరిచయం ఎలా ఏర్పడింది అని అంటే, అమ్మాయి డి అనే ఒక షోలో కంటెస్టెంట్గా ఉండేది. సో అలా జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది. అప్పటికి జానీ మాస్టర్ ది టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. సో జానీ మాస్టర్ దగ్గర ఈ అమ్మాయి అసిస్టెంట్గా వర్క్ చేసేది. ఈ అమ్మాయి మీద జానీ మాస్టర్ ఆల్మోస్ట్ ఈ అమ్మాయి 16 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా జానీ మాస్టర్ ఈ అమ్మాయిని ఇలా హెరాస్ చేసేవాళ్ళు అని చెప్పి అమ్మాయి కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. సో ఆ అమ్మాయి అప్పటికి మైనర్. సో జానీ మాస్టర్ మీద పోక్సో యాక్ట్ కింద కూడా కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఈ అమ్మాయి అలాగే కంప్లైంట్లో ఏమని పేర్కొంది అని అంటే, జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి, అలాగే ఆ అమ్మాయిని రిలీజియన్ చేంజ్ అవ్వమని కూడా చాలా రకాలుగా ఫోర్స్ చేశారు, హరాస్ చేశారు అని కూడా అమ్మాయి కంప్లైంట్లో పేర్కొంది. ఇక్కడ చాలా షాక్ అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, జానీ మాస్టరే కాదు, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా జానీ మాస్టర్తో కలిసి ఆ అమ్మాయి ఇంటికి మధ్యరాత్రులలో వెళ్ళి, అలాగే ఆ అమ్మాయిని జానీ మాస్టర్ని నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు రిలీజియన్ చేంజ్ అవ్వు అని అమ్మాయిని కొట్టారని, ఫోర్స్ చేశారని, హరాస్ చేశారని చెప్పి కూడా అమ్మాయి కంప్లైంట్లో పేర్కొంది. ఆల్మోస్ట్ ఆ అమ్మాయి 40 pages ఆఫ్ కంప్లైంట్ అనేది ఫైల్ చేసింది. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మహిళా కమిషన్ వాళ్ళు ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా చోట్ల జానీ మాస్టర్ని అసలు బ్యాన్ చేసేసేయాలి అనే డిమాండ్ కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అలాగే జానీ మాస్టర్ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. డాన్సర్స్ యూనియన్ అని చెప్పేసి ఒక యూనియన్లో జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు, దాని నుండి కూడా జానీ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇలా హరాస్మెంట్కి ఈ అమ్మాయి గురవుతుందో, ఈ అమ్మాయి జానీ మాస్టర్ నుంచి సపరేట్గా వచ్చేసి సపరేట్ కొరియోగ్రఫీ చేసుకునేది. సో అలాంటి టైంలో జానీ మాస్టర్ ఆ అమ్మాయికి దగ్గరికి డాన్సర్స్ని పోనివ్వకుండా, ఆ అమ్మాయి వర్క్ చేస్తున్న ప్లేసెస్లోకి వెళ్ళి జానీ మాస్టర్ డాన్సర్స్ని వాళ్ళని ఏదో ఒక మాట అనేసి వాళ్ళని పంపించేసేసి ఆ అమ్మాయిని వాళ్ళ ముందు కూడా కొట్టేవాళ్ళని చెప్పేసి, జానీ మాస్టర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మాయిని అనేక రకాలుగా హెరాస్ చేసేవాళ్ళని కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అలాగే ఈ యూనియన్లో మెంబర్షిప్ కూడా తీసుకుంటారు. అలాగే ఈ అమ్మాయి మెంబర్షిప్ కోసం ఎంతో ట్రై చేసినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఆయనకి సెక్చువల్గా ఫేవర్ చేయలేదు అని చెప్పేసి జానీ మాస్టర్ మెంబర్షిప్ కూడా రానివ్వకుండా చేశారని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్లో పేర్కొంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ, జానీ మాస్టర్ ముందు ఇలాంటి కేసెస్ కూడా కొన్ని ఫైల్ అయ్యాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో 2019లో కూడా జానీ మాస్టర్ మీద ఇలాంటి ఒక అలిగేషన్ వచ్చింది. ఒక ఉమెన్తో మిస్బిహేవ్ చేశారు అనే అలిగేషన్ కూడా జానీ మాస్టర్ మీద ముందు కూడా రావడం జరిగింది. అండ్ ఆల్సో చాలా పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఇది రాజకీయ కుట్రనా కాదా అనేది ఎవరికి మనకి క్లియర్గా తెలియదు. సో కేవలం ఈ కేసును ఒక నీరు కార్చడానికో లేకపోతే ఏదో చేయడం కోసం రాజకీయ కుట్ర అనడం కంటే, ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాత్రమే అది రాజకీయ కుట్రనా కాదా, లేకపోతే ఇంకొక పెద్ద ఎత్తున వినిపిస్తున్న అలిగేషన్ ఏంటి అని అంటే, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే జానీ మాస్టర్ అంటే పడకుండా ఉన్నవాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇది పాలిటిక్స్కి సంబంధించిందో లేకపోతే సినిమాలకు సంబంధించిందో కాదు, ఒక ఉమెన్ లైఫ్ కదా. సో కాబట్టి మనందరం కూడా దీంట్లో ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని మాత్రమే కోరుకుందాం. అండ్ ఆల్సో ఎన్నో రోజుల నుంచి ఎప్పటి నుండో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది ఈ ఫిలిం ఇండస్ట్రీస్లో అనేది ఒక న్యూస్ అనేది చాలా నార్మలైజ్ చేసేసారు. అది కేవలం హీరోయిన్స్కి మాత్రమే కాదు, ఎలాంటి వాళ్ళైనా ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి, ఎలాంటి వాళ్ళైనా కూడా ఉండాలి అని అంటే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అనేక రకాలుగా అనేక విధాలుగా మనం ప్రతి చోట వింటూ ఉంటాం. కానీ దీన్ని నార్మలైజ్ చేయడం కంటే కూడా ఎవరైతే దాన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు వాయిస్ రైజ్ చేసినప్పుడు ఇలాంటివి కొంచెం
వేరే వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి కూడా వాళ్ళు కొంచెం భయపడడం జరుగుతుంది. అండ్ ఆల్సో కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న వాళ్ళు, కొత్త అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కొంచెం ధైర్యంతో ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు అమ్మాయిలు ఎలా ఇండస్ట్రీలోకి వస్తారు? చాలా వరకు కూడా చాలామంది అమ్మాయిలు వెనకడుగు వేయడానికి గల కారణం, చాలామంది అమ్మాయిల ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు వద్దు అని ఆపడానికి గల కారణం ఈ క్యాస్టింగ్ కౌచే. సో దీన్ని అయితే ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇలా ముందుకు వచ్చి వాళ్ళు ఇలా కంప్లైంట్స్ రైజ్ చేయడం వల్ల ఎక్కడో కొన్ని చోట్ల కొంత పర్సెంట్ అయినా కూడా ఇలాంటివి తగ్గుతాయి. సో ఒక మంచి వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. సో ఇదేదో ఒక రాజకీయ కుట్రనో, లేకపోతే సినీ ఫీల్డ్లో జానీ మాస్టర్ అంటే పడని వాళ్ళు ఇలా చేస్తున్నారో, లేకపోతే ఆ అమ్మాయి ఏదో పర్సనల్ రివెంజ్ వల్ల జానీ మాస్టర్తో ఇలా కేసెస్ ఫైల్ చేస్తుంది అనేది అన్నీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇలాంటి కేసులో ఏం జరిగింది అనేది కూడా మనకి తెలియాలి. ఇలాంటివి జరగకుండా కూడా వచ్చే రోజుల్లో చాలా మంచి వర్కింగ్ ఎన్వైర్న్మెంట్, అలాగే చాలామంది అమ్మాయిలు కూడా ఇలాంటి ఇండస్ట్రీస్లో వెళ్ళడానికి మొప్పు చూపించాలి. ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని మాత్రమే మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.